న్యాయమూర్తులు మనుషులే, పొరపాట్లు సహజమని సుప్రీంకోర్టు చెబుతుంది. గృహహింస చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు హైకోర్టులకు మార్గదర్శనం. ఓ కేసులో తాను పొరపాటు చేసినట్టు అంగీకరించిన సుప్రీం జడ్జి న్యాయమూర్తులకు అభ్యాసం అని జస్టిస్ అభయ్ ఓకా వ్యాఖ్యానించారంట. సో అప్పుడప్పుడు న్యాయమూర్తులు కూడా తప్పులు చేస్తుంటారు, మేము కూడా మనుషులమే కదా అనే ఒక వ్యాఖ్యలు చేశారు ఇక్కడ. సో న్యాయమూర్తులు కూడా మనుషులేనని తీర్పులు వెలువరించే క్రమంలో వారు కూడా ఒక్కోసారి పొరపాట్లు చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి అభయ్ ఎస్ఓకా అభిప్రాయపడ్డారు. 2016లో తాను బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు గృహహింస చట్టం అంటే డీవీ యాక్ట్ వ్యాఖ్యానానికి సంబంధించిన ఒక కేసులో పొరపాటు చేశారని అంగీకరించారు. న్యాయమూర్తులకు ఇది నిరంతర అభ్యాస ప్రక్రియ అని పేర్కొన్నారు. గృహహింస చట్టంలోని సెక్షన్ 12(1) కింద దాఖలైన రద్దు ప్రకారం సిఆర్పిసి సెక్షన్ 482 కింద హైకోర్టుకు ఉందని జస్టిస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఒక తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా జస్టిస్ ఓకా కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తిగా గతంలో తాను దీనికి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని జస్టిస్ ఓకా గుర్తు చేసుకున్నారు. 2016 అక్టోబర్ 27న బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పులో నేను కూడా భాగస్వామిని. డీవీ యాక్ట్ 2005లోని సెక్షన్ 12(1) కింద దరఖాస్తు రద్దు చేయడానికి వీల్లేదని ఆ తీర్పులో పేర్కొన్నాం. ఈ అభిప్రాయం తప్పని అదే హైకోర్టు ఫుల్ బెంచ్ ద్వారా తేలింది. న్యాయమూర్తులుగా మా తప్పులను సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మాపైనే ఉంది. న్యాయమూర్తులు కూడా నిరంతర అభ్యాస ప్రక్రియ అవసరం అని జస్టిస్ ఓకా పేర్కొన్నారు. గృహహింస చట్టం మహిళల సంక్షేమం కోసం ప్రత్యేకంగా రూపొందించామని జస్టిస్ ఓకా చెప్పారు. గృహహింసకు గురైన మహిళలకు న్యాయం చేసేందుకు ఇది ఉద్దేశించబడిందని స్పష్టం చేశారు. సెక్షన్ 482 ద్వారా సంక్రమించిన అధికారంతో ఇలాంటి దరఖాస్తులను రద్దు చేసేప్పుడు హైకోర్టులు ఆచితూచి వ్యవహరించాలని ధర్మాసనం సూచించింది. కేసులో తీవ్రమైన చట్టవిరుద్ధత లేదా న్యాయ ప్రక్రియ దుర్వినియోగం జరిగిందని స్పష్టంగా తెలిసినప్పుడు మాత్రమే జోక్యం చేసుకోవాలని పేర్కొంది. ఈ విషయంలో హైకోర్టు సంయమనం పాటించకపోతే గృహహింస చట్టం 2005 ఉద్దేశమే దెబ్బతింటుందని ధర్మాసనం హెచ్చరించింది. సో నిజంగానే పాపం అందులో దట్టు ఇండియాలో ఏంటంటే విపరీతమైన కేసులు పెండింగ్లో ఉండిపోయినాయి. దానికి తగ్గట్టు ఈ న్యాయమూర్తులు మాత్రం లేరు. సో కొన్ని సందర్భాల్లో తప్పులు జరుగుంటాయి, మేము కూడా మనుషులమే కదా అని చెప్తున్నారు జస్టిస్ ఓకా గారు, అభయ్ ఓకా.